హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నవోదయం న్యూస్. ఈరోజు నేను మీ అందరి ముందరికి ఒక మంచి టాపిక్ అయితే తీసుకొచ్చాను. అదేంటంటే పిఠాపురం. పిఠాపురం అనగానే మనకు టక్కున గుర్తుకొచ్చే పేరు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఇప్పుడు సవాల్ ఎదురవుతున్నట్లయితే తెలుస్తుంది. ఓవైపు వర్మ గారు, ఓవైపు వచ్చేసి వంగ గీత గారు. ఇద్దరు కూడా చాలా బలమైనటువంటి నేతలు. పిఠాపురంలో మంచి ప్రజాదరణ కలిగినటువంటి నేతలు వీళ్ళిద్దరు. గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ సపోర్ట్ ఇవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించి ఆంధ్ర అసెంబ్లీలో మొదటిసారి అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా కూడా తాను అధ్యక్ష అనగలిగారు. సో ఇక్కడ ఏంటంటే టీడీపీ అలయన్స్ లో ఉండడం వల్లనే పవన్ కళ్యాణ్ గారు గెలవగలిగారని చెప్పేసి టీడీపీ అభిమానులు చెప్తున్నటువంటి మాట. ఇక ఈ మధ్య జనసేన టీడీపీ పార్టీల మధ్య అయితే విభేదాలన్నవి భగ్గుమన్నట్టు బయటపడుతున్నాయి. మొన్న ఏదో ఒక ఇసుక అమ్ముకుంటున్నారని చెప్పేసి పిఠాపురం వర్మ గారు, అదే టీడీపీ పార్టీ సీనియర్ లీడర్ వర్మ గారు అయితే జనసేన పార్టీ నేతలపైన విమర్శలు చేయడం జరిగింది. మరి జనసేన పార్టీ నేతలు ఊరుకుంటారా? పిఠాపురం వర్మ గారికి సరైన రీతిలో కౌంటర్ ఇచ్చారు. సో ఇట్లా వాళ్ళిద్దరి మధ్య వారు జరుగుతుంది. వచ్చే ఎలక్షన్ల నాటికి పిఠాపురంలో వర్మ గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు అని ఒక టాపిక్ అయితే ప్రస్తుతం డిస్కషన్ జరుగుతుంది. మరి అందులో నిజం ఉందో లేదో అయితే తెలియదు. సో ఇంకా వంగ గీత గారి గురించి చూసుకున్నట్లయితే వైసీపీ పార్టీలో సీనియర్ లీడర్, అలాగే కాకినాడ నుంచి ఆవిడ గత ఎన్నికల్లో ఎంపీగా కూడా ప్రాతినిధ్యం వహించారు. సో ఆవిడ కూడా ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి 2009 అనుకుంటాను ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆవిడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించడం జరిగింది. సో ఇక పిఠాపురంలో వచ్చేసి ఈసారి టఫ్ ఫైట్ ఉండేటట్లయితే కనిపిస్తుంది. ఇటు వర్మ గారు అలాగే వంగ గీత గారు ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో తమ ప్రభావాన్ని చూపించబోతున్నట్లయితే తెలుస్తుంది. మరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? ఆయన కాక మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక్కడ నుంచి పిఠాపురం నుంచి, అది టీడీపీ పార్టీ అలయన్స్లో ఉండడం వల్ల. సో ఇప్పుడు టీడీపీ జనసేన పార్టీల మధ్య విభేదాలు రావడం, అలాగే వైసీపీ కూడా బలపడడం అన్నది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సవాల్గా మారింది. మరి జనసేన పార్టీ పిఠాపురంలో బలపడుతుందా, బలపడి నిలబడుతుందా అన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఓ విస్తృతంగా జరుగుతున్నటువంటి ఒక చర్చ. సో మరి ఏపీ డిప్యూటీ సీఎం గారికి టీడీపీ పార్టీ నుంచి, వైసీపీ పార్టీ నుంచి సవాళ్ళు అయితే ఎదురవుతున్నాయి. మరి జనసేన పార్టీ ఎంత మేరకు పిఠాపురంలో అంటే గ్రౌండ్గా ఉందన్నది మనం చర్చించుకున్నట్లయితే, గ్రౌండ్ స్థితిలో మనం చూసుకున్నట్లయితే జనసేన పార్టీ కొంచెం వీక్గానే ఉన్నట్లుంది. ఈరోజు వీడియో ఇది.